హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి, మరియు సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎలా గీయాలి, అలాగే మార్కెట్ కన్సోల్ అవ్వడం అంటే ఏమిటి అనే 3 విషయాలు మీకు ఈ మార్కెట్లో నేను వివరంగా క్లుప్తంగా చెప్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. సరేనండి. మీకు ముందుగా ఇవన్నీ నేను ఈ లైన్స్ అన్నీ క్లియర్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఇది నిఫ్టీ 50 అండి. ఇది నిఫ్టీ 50. మీకు సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్ అంటే ఏందో ముందుగా మీకు చెప్తాను. సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే మీకు ఇప్పుడు ఈ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒకరోజు ఇంత పడిపోయింది కదండి, ఒక రెడ్ క్యాండిల్ ఈ లెవెల్లో. మీకు ఇక్కడ మీరు హారిజాంటల్ లైన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. హారిజాంటల్ లైన్ మా మార్కెట్ ఐ ఉన్నదని రెసిస్టెన్స్, అలాగే క్యాండిల్ చివర లో ఉన్నదాన్ని సపోర్ట్ అంటారండి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం సపోర్ట్, రెసిస్టెన్స్ గీసుకుంటాము. ఈ విధంగా ఇవి సపోర్ట్ ఈ విధంగా గీస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈడొక సపోర్ట్ ఈ 3 ఫామ్ చేసి బ్రేక్ డౌన్ ఇచ్చి మనకు కిందికి వెళ్ళింది. సో ఈ సపోర్టే మనకు మళ్ళీ ఈ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. చూడండి, ఈ లెవెల్లో ఇది క్రాస్ అయింది కాబట్టి రెడ్ క్యాండిల్ మనకు ఇది బ్రేక్ ఇచ్చి లెవెల్ పోయింది కాబట్టి ఈ హారిజాంటల్ లైన్ ఏమంటాం మనం ఇప్పుడు, రెసిస్టెన్స్గా మనము అనుకోవాలి. ఇప్పుడు కిందికి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో మనం ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్ గీద్దాము. ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ చివరి ఉంది అనుకోండి, ఇది కూడా ఒక సపోర్ట్ అండి. అలాగే అదొక సపోర్టు, మళ్ళీ ఏ ప్రీవియస్ క్యాండిల్ ఇది కూడా ఒక సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి ఈరోజు మనకు మార్కెట్ కిందికి డౌన్ అయింది. 15 మినిట్స్లో చూడండి మీరు. 15 మినిట్స్లో చూస్తే మనకు క్లారిటీ ఉంటుంది. చూడండి, ప్రీవియస్ లో అండి, ఈ లో ఏం చేసిందంటే ఈరోజు మార్కెట్ మనకి ఈ లెవెల్లో మనకు బ్రేక్ డౌన్ ఇచ్చి ఈ లెవెల్లో మనకు కంటిన్యూగా ఇటుకెళ్ళింది. సో ఈ లెవెల్లో కన్సోల్ అవుతుంది. మళ్ళీ ఈ లెవెల్లో కన్సోల్ అవుతుంది కాబట్టి ఇది మనం సపోర్ట్ కిందికి తీసుకోవాలండి. వాటిని ఎలా గీయాలో మీకు చూపిస్తాను. వన్ డే క్యాండిల్లోనే మనము సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే తీసుకోవాలండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీకు ఎలా గీయాలంటే ప్రీవియస్ లో ఉన్నదాన్ని మనము హారిజాంటల్ లైన్ పెట్టుకొని ఇక్కడ సపోర్ట్ చేసుకోవాలండి. అలాగే ప్రీవియస్ ఐన్ ఉన్నదాన్ని మనము హారిజాంటల్ లైన్ వేసుకొని రెసిస్టెన్స్గా వేసుకోవాలి. దీన్నే కాదు ఎక్కడ కూడా చూడండి, మీకు మ్యాక్సిమం ఈ లెవెల్లో ఇక్కడ కన్సోల్ అయింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో మనకు ఇది ఒక రెసిస్టెన్స్ నుండి కిందికి వచ్చింది కాబట్టి దీన్ని మార్కెట్ ఇది క్రాస్ చేసింది కాబట్టి ఇదేమో రెసిస్టెన్స్ అయిందండి. ఇప్పుడు ఇదేమో సపోర్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ లెవెల్లో మళ్ళీ మనకు ఇక్కడ బ్రేక్ వచ్చింది కాబట్టి ఇదేమో రెసిస్టెన్స్ అయింది. ఇప్పుడు ఇదేమో సపోర్ట్ అయింది. ఓకేనండి, మీకు కన్సోల్డ్ అయ్యి మార్కెట్ కిందికి బ్రేక్అవుట్ ఇచ్చిన మనకు రెసిస్టెన్స్, సపోర్ట్ మారుతూ ఉంటాయండి. రెసిస్టెన్స్ ఈ లెవెల్లో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు మంచి సపోర్ట్, రెసిస్టెన్స్ ఇచ్చిందండి. చూడండి, ఈ లెవెల్లో రెసిస్టెన్స్ 23,424 రెసిస్టెన్స్. ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్లో ఎన్నో రోజుల నుండి మనకు కన్సోల్డ్ అవుతుంది మార్కెట్. ఈ లెవెల్లో చూడండి, ఈ లెవెల్లో ఇది బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనము సపోర్ట్గా తీసుకోవాలి. సపోర్ట్గా తీసుకొని మనము మరి రెసిస్టెన్స్ దేన్ని తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఒక హారిజాంటల్ లైన్ తీసుకుందాము. ఈ లైన్ ఉంది, ఈ లైన్ మనకు మళ్ళీ రెసిస్టెన్స్ అయింది. ఓకేనండి, రెసిస్టెన్స్ అయింది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఈ లెవెల్లో కూడా మనకు ఇక్కడ 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7 డేస్ నుండి ఈ లెవెల్లో కన్సోల్డ్ అయ్యి ఈ లెవెల్లో మనకు బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసి వెళ్తుంది కాబట్టి ఈ లెవెల్ని మనం రెసిస్టెన్స్ అంటాము. ఈ లెవెల్ని మనము సపోర్ట్గా తీసుకోవాలండి. మళ్ళీ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవాలి. ఓకేనండి, అలాగే మీకు ఇంకేంది, అలాగే కన్సోలిడేషన్ అంటే ఏమిటి
అనేది మీకు చెప్తాను. కన్సల్టేషన్ అనేది ఏం లేదండి. దీంట్లోనే ఉందండి మీకు. దీంట్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కన్సోల్ అనేది ఏం లేదండి. కన్సల్టేషన్ అంటే సింపుల్‌గా మీకు అర్థమవుతుంది. ఏ లెవెల్‌లోనని అదే ఒకటే లెవెల్‌లో అంటే 100, 200 పాయింట్స్‌లో అదే పాయింట్స్‌లో మూవ్ అయిందనుకోండి మార్కెటు. అది కన్సోల్డ్ అవుతుంది. ఆ కన్సోల్డ్ అయిన మార్కెట్ బ్రేక్‌ఔట్ అయినా, బ్రేక్ డౌన్ అయినా ఇస్తుంది. అప్పుడు మనము పొజిషన్ తీసుకున్నట్లయితే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీకు కన్సల్టేషన్ మార్కెట్ మీకు చూడండి మీకు చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఉంది కన్సల్టేషన్. కనిపిస్తున్నాయండి? మీకు చూపిస్తానండి ఒక కన్సల్టేషన్ మార్కెటు. ఇగో ఇక్కడ ఒక కన్సల్టేషను. హ్మ్. హారిజాంటల్ లైన్ తీసుకున్న మనకు ఒక ఎగ్జాంపుల్‌గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ లెవెల్‌లో ఒక కన్సల్టేషన్ జరిగింది. కనిపిస్తుందా? ఈ లెవెల్‌లో కన్సల్టేషన్ జరిగింది. అలాగే మనకి ఈ లెవెల్‌లో ఒక కన్సల్టేషన్ జరిగింది. సో, కన్సల్టేషన్ జరిగిన ప్రతిసారి బ్రేక్‌ఔట్ అయినా, బ్రేక్ డౌన్ అయినా ఇస్తుందండి. కనిపిస్తుందండి? ఈ లెవెల్‌లో మనకు డౌన్ సైడ్ ఇచ్చింది. ఈ లెవెల్ వరకు. ఓకేనా? మళ్ళీ అలాగే ఈ లెవెల్‌లో ఈడ కన్సోల్ట్ జరిగి మనకు బయింగ్ సైడ్ కనిపిస్తుంది. చూసిర్రా? ఇది ఈ లెవెల్ అదొకటి. సో, చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. కన్సోల్ట్ జరగాల మార్కెట్ కన్సోల్ట్ జరిగిందనుకోండి మనకి బ్రేక్‌ఔట్ అయినా, బ్రేక్ డౌన్ అయినా ఇస్తుంది. ఈ లెవెల్‌లో కూడా మీకు కన్సోల్ట్ జరిగిందండి. ఈ లెవెల్‌లో కనిపిస్తుందా? ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది మార్కెట్. ముందుగా మనం మార్కెట్ నేర్చుకోవాల్సింది బ్యాక్ టెస్ట్ అండి. బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనం మార్కెట్‌లో పొజిషన్ ఏదైనా బై అండ్ సెల్ అండ్ ఏదన్నా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. లేకపోతే డైరెక్ట్‌గా రాకూడదు మార్కెట్‌లోకి. కన్సల్టేషన్ మార్కెట్ చాలా కన్సోల్ జరుగుతుంది. ఈ లెవెల్‌లో ఒక కన్సోల్, ఈ లెవెల్‌లో, ఈ లెవెల్‌లో ఈ కన్సోల్ అయ్యి బ్రేక్ డౌన్ ఇచ్చి మనకు కంటిన్యూగా ర్యాలీ ఇచ్చిందండి చూడండి. ఈ లెవెల్‌లో కన్సోల్ అయ్యి బ్రేక్ డౌన్ ఇచ్చింది. మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి లో ఇచ్చింది. బిగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. ఓకేనా అండి. మ్యాక్సిమం మార్కెట్ కన్సోల్ జరుగుతూనే మనకు అప్ అయినా, డౌన్ అయినా కనిపిస్తుంది. అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సింపులే అండి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది. అయి ఉన్న ప్రీవియస్ క్యాండిల్ అయి ఉన్నదేమో రెసిస్టెన్స్ అవుతుంది. ప్రీవియస్ క్యాండిల్ లో ఉన్నదేమో సపోర్ట్ అవుతుంది. ఓకేనా అండి. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.